రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం. హైకోర్టులు ఏం చేస్తాయి అయ్యా? ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ జీవో 9ని సస్పెండ్ చేసింది. ఫస్ట్ సస్పెండ్ మీన్స్ స్టే, నో ఎలక్షన్ స్టే అండ్ జీవో నాట్ ఇంప్లిమెంటెడ్ స్టే, రెండు ఇచ్చారు. ఎస్, ఐ ఆమ్ ది సస్పెండెడ్ జీవో and stay for the proceedings of Telangana rural పంచాయతీ ఎలక్షన్స్. సస్పెండ్ అంటే దాదాపు పడేపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో హైకోర్టులు, సుప్రీంకోర్టులు రాజ్యాంగబద్ధంగా నడుస్తాయి. ఇందులో ఎవరి ప్రమేయం అంతా ఓపెన్గా ఉంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీసీలని తిట్లోళ్ళు చేసి, ఎర్రోళ్ళు చేసి, బీసీలని ఆత్మగౌరవం దెబ్బతీసి, తెలుసు ముఖ్యమంత్రికి తెలుసు, బీజేపీ ఎంపీలకి తెలుసు, బీఆర్ఎస్ ఎంపీలకు తెలుసు, బీజేపీ రామచంద్రరావు తెలుసు, వాళ్ళ పార్టీ ఎంపీలకు తెలుసు, కిషన్ రెడ్డి తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ఎంపీలు తెలుసు, ప్రభుత్వం తెలుసు, అడ్వకేట్ జనరల్కి తెలుసు, ఎడిషనల్ అందరికీ తెలుసు. ఎందుకు జీడిపోతుందంటే దీనికి చట్టబద్ధత లేదు. తమిళనాడులో ఇచ్చిన 69 రిజర్వేషన్ సొలిటబుల్ చెప్తున్నారు వీళ్ళు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాళ్ళు కూడా తమిళనాడులో ఏం చేశారు? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అత్యధిక స్థాయిలో 69% రిజర్వేషన్లు కావాలని యావత్తు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత చట్టం చేయించి షెడ్యూల్ 9లో పెట్టించారు. అదే రాజ్యాన్ని రక్షణ. ఆ పని చేయకుండా ఉత్తుత్తి జీవోలు, ఉత్తుత్తి డబ్బులు చెప్తే హైకోర్టు చేత ముట్టుకలు తినాలి, చెంపదెబ్బ తినాలి. దీనికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలండి. ఈ దేశంలో ఎక్కడ లేదన్నా ఏం ప్రాసెస్ చేశారు ఉండండి. అలా కాదండి, రాష్ట్రంలో జనాభా సెన్సస్ తీసామంటున్నారు కదా, ఏదో ఆ కమిషన్ నివేదిక ఎందుకు బయట పెట్టలేదు? బయట 146 కులాలు ఉన్నాయంట, చెయ్యాలి. చేయండి, ఎలా తెలుస్తుంది అయ్యా? బయట చేయాలి, అదొక పాయింట్ తెలియాలి. బయట ఏ ఊర్లో ఏ కులం ఎంతమంది ఉన్నారో, ఓసీలంతో, బీసీలంతో, ఎస్సీ ఎస్టీలంతో, బీసీలో 146 కులాలు ఉన్నాయి. తెలంగాణలో 146 కులాలు. ఆ జనాభా తీయకుండా మేము లోపల దాచుకుని ఎలా తెలుస్తుంది? తీయాలి. అది వెబ్సైట్లో పెట్టలేదు, పబ్లిక్ చేయలేదు. పైగా నీకు ఈ జీవో ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది కదా, దీని మీద గవర్నర్ పెండింగ్లో ఉంది. గవర్నర్ ఏం చేశాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేశాడు. గవర్నర్ ఎందుకు సిఫార్సు చేశాడంటే ఆయన పరిధి కాదు, పార్లమెంట్లో చేయాల్సిన అంశం. ప్రభుత్వాన్ని ఏం చేస్తాను ఇబ్బంది అవుతుందని కొంత గవర్నమెంట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్కి సిఫార్సు చేశారు. ఇంకా పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండే ఎవడండి వాడు ఇష్టం జీవో జారీ చేయడానికి? అంటే రాజ్యాంగం లేదా? అంటే వీళ్ళు ప్రధానంగా లేఖిస్తున్న అంశం 3 నెలల కన్నా ఎక్కువ కాలం పెండింగ్లో ఉంటే ఆ బిల్లు అప్రూవ్ అయినట్టుగానే. సార్ అది సుప్రీంకోర్టు డైరెక్షన్ వేరండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అనేది అన్నట్లు అప్లికబుల్ కాదు. ఫస్ట్ రాష్ట్ర గవర్నర్ బిల్లు దాన్ని ఏమైంది? రిజెక్ట్ చేశారా లేదంటే ఇన్వైట్ చేశారా అని చెప్పాలి. అది లేకుండా గవర్నర్ని కూడా పట్టించుకోకుండా రాజ్యాంగబద్ధమైన విలువలు, దాని వాల్యుబుల్, దాని రూల్స్ రెగ్యులేషన్ తెలియకుండా దున్నపోతులట చదువులేని దద్దమ్మలంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు మినిస్టర్లు అయ్యారు. వీళ్ళకి ఏం తెలుసు రాజ్యాంగం గురించి, చట్టాల రోజు ఏం తెలుసు? మొత్తం బీసీలు అంతా ఎర్రోళ్ళు చేస్తారా? వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. నిజంగా తెలుసుంటే ఈ రోజు సిగ్గుంటే వాదించరు వాళ్ళు. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న సార్ ఐ ఆమ్ ది సుప్రీం కోర్ట్ అడ్వకేట్, హూ ఈజ్ అబ్జర్వింగ్ డే, ఐ ఆమ్ ఆల్సో కౌన్సిల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అర్థమైందా? అడ్వకేట్ జనరల్ వాళ్ళకి ఏమాత్రం తెలియదు. తెలుసుంటే వాదించరు వీళ్ళు. గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టుకుని నువ్వు జీవో ఎలా జారీ చేస్తావు? రాష్ట్ర చీఫ్ జస్టిస్ అదే పాయింట్ పట్టుకున్నాడు. ఆయన అడిగే క్వశ్చన్ చేశాడు అడ్వకేట్ జనరల్ని, అయ్యా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటే మీరు ఎందుకు జీవో జారీ చేస్తారు? ప్లీజ్ అనే సమాధానం లేదు. అదొకటి. మీరు అక్కడ దాన్ని అమిటబుల్ సర్వే అంటున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? 146 కులాల్లో కేవలం 5 కులాలకే ఏదో న్యాయం జరుగుతుంది, మిగతా కులాలు అన్యాయం పిటిషన్లు పడ్డాయి. వాళ్ళు ఎంపీసీ అంటున్నారు. మొత్తం 125 పిటిషన్లు పడ్డాయి, ఓన్లీ 25 పిటిషన్స్. అందులో ఏబిసిడి చేయమని, బీసీలు కూడా ఏబిసిడి చేయమని. ఇంత గందరగోళంగా ఉంది కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తెలుసుండి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది, బీసీలను ఎర్రోళ్ళు చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, మంత్రులందరూ రాజీనామా చేయాలి, బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. దీని వెనక కాంగ్రెసే కాదండి, బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి హస్తం ఉంది. ఆ పార్టీ రాష్ట్ర
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరండి రామచంద్రరావు వీళ్ళంతా కుట్ర చేశారు. బీఆర్ఎస్ హరీష్ రావు వీళ్ళంతా కుట్రలు చేసి బీసీలకి 42% రిజర్వేషన్ రానికుండా మరి రేవంత్ రెడ్డి ద్వారా కథ నడిపించారు. బట్ రాజ్యాంగబద్ధమైన హైకోర్టు మొత్తం క్లారిఫికేషన్ చెప్పింది. నిజంగా రాజ్యాంగబద్ధమైన కోర్టులు లేకపోతే ఈరోజు ఈ దుర్మార్గులు చేసిన ఈ దొంగ చట్టాలు దొంగ జీవాలు కూడా చల్లమనయ్యే ప్రమాదం ఉంది కదా. ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏదే విధంగా ఏది రాదు. నువ్వు సుప్రీంకోర్టుకి పో, ఢిల్లీలో వచ్చావు, పార్లమెంట్లో చట్టం వస్తే తప్ప సుప్రీంకోర్టు కూడా చేసే రైట్ లేదు. నేను చెప్తున్నావు ఇదంతా అబద్ధం, ఇదంతా రాజకీయ డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా. బీసీని పిచ్చోళ్ళు చేసింది. బీసీ నాయకులు కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా, మీ చిల్లర రాజకీయాల కోసం ఇప్పుడు మీరు కరెక్ట్గా నిలబడాలి. కొంతమంది ఏమో బీజేపీ సపోర్ట్, కొంతమంది బీఆర్ఎస్ సపోర్ట్, కాంగ్రెస్ సపోర్ట్. ఈ బీసీ నాయకులు తప్పు కూడా ఉందండి. వీళ్ళంతా వాళ్ళు క్లారిటీగా లేరు. వీళ్ళు బీసీ మేధావులు, జస్టిస్ ఈశ్వర్ లాంటి మేధావులు అంతా ఉన్నారు కదా, వాళ్ళందరితో సమావేశం పరచాలి కదా. వీళ్ళ తప్పు కూడా ఉంది. వీళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ ప్రభుత్వానికి తెలియదు, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియదు అనుకోండి, మీరు అన్నట్టు బీసీలో చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ మొదటి నుంచి ఈ బిల్లుని వ్యతిరేకిస్తే ఎందుకు సార్ ఎక్స్పర్ట్ కమిషన్ వెయ్యాలండి. బీసీ మేధావులతోటి ఉండండి. అది కాదు, అది గవర్నమెంట్ కమిషన్. బీసీ మేధావులతోటి, బీసీ రిటైర్డ్ జడ్జిలతోటి, బీసీ ఉన్నత స్థాయిలో ఉన్న రాజ్యాంగ నిపుణులు వందలాది మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కడో లేడు, కానీ ఈవెన్ బీజేపీలో కూడా అంత లేరు. ఎవడు అంత గాడిదలే ఉన్నాయి. ఎవరికి రాజ్యాంగం తెలియదు. బీసీ మేధావులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ ముఖ్యమంత్రి ఎందుకు పిలవలేదా? పిలవాలా? ఎక్స్పర్ట్ కమిషన్ వేయాలి, ఒక రిపోర్ట్ తీసుకోవాలా? ఏ ఊరు లేని ఇష్టొచ్చుంటేమో లోట్లు చేస్తున్న ఓట్లు దొబ్బదామని, బీసీలు ఓట్లు లాగేద్దామని రాజకీయ కుమార్తోటి డ్రామా చేస్తావు. సిగ్గుందా మీకు? తక్షణం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ స్టే తర్వాత ఏం జరగచ్చు అంటే ప్రభుత్వాలు పాత రిజర్వేషన్ సార్ ఇప్పుడు డిలే చేసే అవకాశం ఉందంట. 4 వారాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్లు వేస్తారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ కౌంటర్లు వేస్తారు. ఏముండదు. హైకోర్టు కూడా ఏం చేయలేదు. టోటల్గా 2 డిస్మిస్ చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదండి. ఎందుకంటే రిజర్వేషన్ అంశం అనేది హైకోర్టు సుప్రీంకోర్టు కాదు, పార్లమెంట్ విల్ డిసైడ్. పార్లమెంట్లో తేల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి అనేది దమ్ము ఉంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ద్వారా, ఇండియా కూటమి ద్వారా ఎంపీలంతా ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ మెడలు వంచి పార్లమెంట్లో చట్టం చేయమనండి. మరి షెడ్యూల్ 9తో కలపాలండి. ఎవడేం చేస్తాడు? అప్పుడు ఏ కోర్టులు ఏం చేయదండి. కోర్టులు కేవలం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాయి. ఈ ప్రతి జీవో కానీ, చట్టం కానీ, ఆర్డినెన్స్ కానీ ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా పర్సూ చేసే రైట్ ఓన్లీ న్యాయ వ్యవస్థగా ఉంది. అంటే చాలా మంది అందరూ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా నిన్నటి వరకు, ఇందాక సార్ కూడా మాట్లాడుతూ నిన్నటి వరకు మాకు అనుకూలంగా ఉన్నది ఒక్కసారిగా వాళ్ళు మారిపోయింది అన్నారు. అంటే నిన్నటికి వాళ్ళకి ఏం జరిగింది కోర్టులో? మారిపారం ఏమి ఉండదు సార్. నిన్న మారదు, ఈరోజు మారదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకి చట్టబద్ధత ఉందా లేదా, దీనికి రాజ్యాంగ బద్ధత ఉందా లేదా కోర్టు పరిశీలించింది. అడిగారు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా వై ఆర్ ది ఇష్యూ జీవో నెంబర్ 9 అని అడ్వకేట్ జనరల్ చేస్తే ఆ సిగ్గులేని అడ్వకేట్ జనరల్ చేతగట్ట నోరు మూసుకూరుకున్నాడు. ఆయన ఏం తెలుసు? ఆయనకి ఈ రోజు కూడా అడిగారు. మేమంతా విన్నామండి. దీని మీద 4 రోజులు బట్టి మేము పరిశోధన చేస్తున్నాం. మన ఢిల్లీలో కూడా వేస్తే అక్కడ కూడా ఏం చెప్పారు? ముందు మీరు హైకోర్టులో తీర్చుకోమని చెప్పి ఢిల్లీలో చెప్పారు. కాబట్టి ఇది కోర్టులు తీల్చే అంశం కాదు. రేపు 4 వారాలతో కౌంటర్లు వేసినా ఏది ఉండదు, అంతా ఉత్తుదే. కోర్టులు అన్ని 2 ఇన్స్పెక్షన్ డిస్మిస్ చేస్తాయి. చివరిగా తేల్చాల్సింది పార్లమెంట్లో. ఇది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డికి ఏమాత్రం బీసీల పట్ల ప్రేమ ఉంటే, బీజేపీ వాడెవడ కిషన్ రెడ్డి ప్రేమ ఉంటే, రామచంద్రరావు ప్రేమ ఉంటే, బీఆర్ఎస్ ప్రేమ ఉంటే, బీసీ మేధావులతో ఒక ఎక్స్పర్ట్ కమిషన్ వేసి వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకుపోమనండి. ఢిల్లీ ప్రధానమంత్రితో మాట్లాడించుమనండి. ప్రధానమంత్రి బిల్లు పెట్టించుమనండి. అప్పుడు ఏం చేస్తా చోటు ఎవడు ఏం చేయడు. అంటే బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో దీనికి చెప్తారు. సరే అంతా ముఖ్యంగా సార్ చెప్పండి. అడిగితే మిగతా రాష్ట్రాలు అడుగుతాయి ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు. అవునే అడుగుతారు. ఎందుకు సాధ్యం కాదయ్యా? కారణం ఉండండి. కారణం ఏంటంటే తమిళనాడులో ఎందుకు జరిగింది? రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో కోర్టులు కాదు ఇవేమి కాదు నేను తీసుకొస్తా 40% రిజర్వేషన్ అని చెప్పారు ఆయన. అదంతా ఉత్తిదే సార్. రేవంత్ రెడ్డికి ఏబీసీడీలు రావు. ఆయనకి అసలు రాజ్యాంగం ఏంటో తెలియదు. ఆయన పాపం ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మేధావులు ఏదో రాసిస్తే ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమైంది? కోర్టు అన్నది. సిగ్గుండారా? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు పోద్ది కదా. కాంగ్రెస్ పార్టీ పరువు కాదు, ముఖ్యమంత్రి పరువు పోద్ది. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా
ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎక్కడ సస్పెండ్ స్టే ఇవ్వాల ఫస్ట్ టైం తెలంగాణలో జరిగింది, ఎక్కడ కూడా జరగలేదు దేశంలో. అంటే ఇవాళ పొద్దున కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తూ ఒకసారి ఎలక్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టులో ఒక ఇది ఉందని చెప్పి ఉండండి వీళ్ళు మాట్లాడితే సుప్రీంకోర్టు అంటారు కదా. ఆర్టికల్ 26 ప్రకారంగా 226 ప్రకారంగా హైకోర్టు ఏమైనా ఆపొచ్చు. ఇస్ ఎక్స్ట్రాడినరీ పవర్. రాజ్యాంగం ఉండండి, రాజ్యాంగం కల్పించిన హైకోర్టుకి కల్పించిన బ్రహ్మాండమైన హక్కు 226 వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అదే చేశారు. వాట్ ఈస్ ద నోటిఫికేషన్? నోటిఫికేషన్ చట్టబద్ధం లేకపోతే డిస్మిస్ చేయొచ్చు. నోటిఫికేషన్ జారీ చేస్తే ఎన్నికల కమిషన్ జైల్లో పెట్టవచ్చు, తెలుసా మీకు? జైల్లో పెట్టవచ్చు. ముఖ్యమంత్రి కూడా జైల్లో పెట్టవచ్చు, తెలుసో తెలియదు. ప్రజల్ని మోసం చేసి చిట్టండి చేసి ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్టీ అంటే నమ్మక ద్రోహం. ఒకటేనా 120B నమ్మక ద్రోహం, బ్రీచ్ ఆఫ్ ట్రస్టీ. ముఖ్యమంత్రి జైల్లో పెట్టాలి అనుకుంటారేమో. హైకోర్టు కింద పవర్ కన్వర్ చేస్తే ముఖ్యమంత్రి జైల్లో పెట్టాలి. మమ్మల్ని రానివారుగా మమ్మల్ని తీసుకోరు కదా సార్. మేము వాదన వినిపిస్తున్నాం, బయట మా డళ వినిపిస్తున్నాం. దళిత బహుజన పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ని మా పార్టీ ద్వారా బయట డళ వినిపిస్తున్నాం, మా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది తెలంగాణ కాదు. వాళ్ళు ఏమంటారు, దేశంలో అందరూ అడుగుతూ ఉంటున్నారు, బీజేపీ వాళ్ళు అడుగుతారా నీ సొమ్ము ఏం పోయిందే, నీ సొమ్ము ఏం పోయింది, నీ ఐదు సొమ్ము అది ఏమైనా అడుగుతారు, ఇవ్వాల్సిందే. అసలు మీ జనాభా ఎంతయా? మీ బ్రాహ్మణుల జనాభా ఎంత? మీ ఆర్యవైశ్యుల జనాభా ఎంత? మీ మార్వాడి జనాభా ఎంత? బీసీల జనాభా ఎంత? ఎస్సీ ఎస్టీలు చెప్తే 95% వీళ్ళు ఉన్నారు, మీరు 3% లేరు. అడుగుతారు తంతారు కూడా మిమ్మల్ని. ఇంకా తమాషా చేస్తున్నారేమో. ముఖ్యమంత్రి మీద బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నావు. రాష్ట్రంలో తెలంగాణలో బీసీలు మోసం చేసిన ద్రోహి బ్రీచ్ ఆఫ్ ట్రస్టీ నమ్మక ద్రోహం చేశాడు. నేను తెస్తానని చెప్పాడు, ఏం తెచ్చాడు? డాడీ గుడ్డు తెచ్చాడు. కనీసం ముఖ్యమంత్రి సిగ్గుంటే రాజీనామా చెప్పి క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో బీసీలకు క్షమాపణ చెప్పాలండి, లేదా బీసీలంతా కంతరు పట్టుకోండి. ఫైనల్ గా మరి గవర్నమెంట్ కి ఇంకా ఎలక్షన్స్ లేట్ అయిపోతున్నాయి. గతంలో కూడా హైకోర్టు వారు సెప్టెంబర్ 30 ఎలక్షన్స్ పూర్తి చేయమని చెప్పారు. సో సెప్టెంబర్ 30 దాటిపోయింది, అక్టోబర్ కూడా అయిపోతుంది. మరి కోర్టులు మళ్ళీ కలెక్ట్ చేసుకొని పాత రిజర్వేషన్ ఎలక్షన్స్ పెట్టండి అనే అవకాశం ఉందా సార్? ఇప్పుడు అది అనలేదు కదా, నెక్స్ట్ చూద్దాం. కౌంటర్ వేసిన తర్వాత ఇట సిగ్గు వచ్చి దిప్పులేట ఏదో సామెత ఉంటుంది, ఇది పాతే బెటరా బాబు అని పాత చేయిస్తారు. అంటే అర్థం ఏంటి? ఈ బీసీలు చేసిన మోసం బయటపడిందని తెలిసి అది చేస్తారు. ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. రాహుల్ గాంధీ కూడా పాపం బీసీ రిజర్వేషన్ పట్ల పాజిటివ్గానే ఉన్నాడు. ఆయన ఒత్తిడి మేరకే ఈ నాటకాలు చేశారు ఈ పటేల్ నాయకులందరూ కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది, ముఖ్యమంత్రి పరువు పోయింది. అర్థమైందా? అసలు ఎక్కడ ఎన్నికల కమిషన్ పరువు కూడా పోయింది. ఆ ఎన్నికల కమిషనర్ కార్యదర్శులు ఏమంటే ప్రభుత్వాలకి పాలేరు కుట్రలుగా పనిచేస్తున్నారు. దాని పపెట్స్ టు ది గవర్నమెంట్స్. ఎన్నికలకి వాళ్ళకి ఏమి రాజ్యాంగం బ్రహ్మాండమైన ప్రొవిజన్ ఇచ్చింది. వాళ్ళు ఆర్టికల్ 226 232 చాలా ఇచ్చారు. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ నడవట్లేదండి. ఎవడైతే ప్రధానమంత్రి ఏం చెప్పాడో, ముఖ్యమంత్రి ఏం చెప్పారో సిగ్గులే అనే వెధవలంతా కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ ఇంత పెద్ద ఇష్యూ తెలంగాణలో దీనంత పెద్ద ఇష్యూ ఏముందండి? హైకోర్టులో వాదన జరుగుతుంటే ఈరోజు అంత అర్జెంట్గా ఎన్నికల నోటిఫికేషన్ ఎవడమన్నాడు? సిగ్గుందా వీళ్ళకి? అంటే హైకోర్టు పట్ల గౌరవం ఉండదా వీళ్ళకి? అంటే విస్తృత చేస్తారా మీరు? ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ఈ సిగ్గులేని అడిక్టెడ్ జనరల్ అంతా, ఈ వెధవలంతా ఏమంటారు తెలుసా? నోటిఫికేషన్ ఇచ్చారు కదా అంటే ఇచ్చింది ఎవడమన్నాడు మిమ్మల్ని? కోర్టులో పెండింగ్లో ఉన్న ఎవడిచ్చాడో ఆమె కామన్ సెన్స్ లేదంటండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కామన్స్ లేదు, అడిక్టెడ్ జనరల్కి కామన్స్ లేదు. ప్రభుత్వం ఒక 420 బ్యాచ్ ఇదంతా దొంగల మాఫియా వీళ్ళని బీసీలను తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నాం.